మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మానవుణ్ణి నిర్మించుకున్న విధానం ఒకటే. దేవుడు మానవునితో కలిసి ఉండాలి, మానవుడు దేవునితో కలిసి ఉండాలి. దేవుని మనసులో ఉన్న ఒకే ఒక ఆలోచన అది ఒకటే. అందుకే దేవుడు ఆదిలో కుటుంబాన్ని కట్టాడు. ఎందుకంటే కుటుంబం అంతా కలిసి ఉండాలన్నది దేవుని సంకల్పం. అయితే ఆనాడు దేవుని యొక్క ప్రణాళిక కలిసి ఉండాలి మానవునితో అని తన రూపంలో తన పోలికల్లో దేవుడు ఎలాగైతే మానవుడిని నిర్మించుకున్నాడో ఆ ప్లాన్ అంతా కూడా అపవాది పాడు చేశాడు. ఎప్పుడైతే అపవాది ఆ ఆలోచనలు పాడు చేశాడో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమనంటే, మానవుని ప్రమేయం లేకుండా నాకు నేనుగా వెళ్ళి మానవుణ్ణి బాగు చేయాలనుకున్నా, వృద్ధి చేయాలనుకున్నా, అతన్ని అభివృద్ధి పరచాలనుకున్నా, కానీ అతడు అవిధేయుడై తిరుగుబాటు చేసి నాకు దూరం అయ్యాడు. ఇక ఒకవేళ నాతో అతడు సహవాసం చేయాలనుకుంటే అతడు నన్ను కనుగొనాలి, అతడు నన్ను వెతకాలి, అతడు తెలుసుకుంటే తప్ప నేనేమీ చేయలేనని దేవుడు మౌనంగా ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే తన ఏకైక కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపి ఆయన తన ప్రాణాన్ని వెలగా చెల్లించి మరలా తనతో పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి మనకిచ్చాడు. ఎందుకనంటే ఆయనతో ఉండాలన్నది దేవుని సంకల్పం. ఇంకా వేరే ఏం లేదండి దేవుని మనసులో. మనతో కలిసి దేవుడు ఉండాలి, మనము దేవునితో కలిసి ఉండాలి. ఎందుకు ఈ ప్రణాళిక అంటే, దేవుడు తాను భూమి మీద ఉద్దేశించిన కార్యాలు మన ద్వారా జరిగించాలి. అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే పతనమైపోయిన ఆ ప్లాన్ను తన ప్రాణము ద్వారా మరలా నూతనపరిచి దేవుడు ఆయన చిత్తము చేయటానికి మనకు స్వేచ్ఛనిచ్చాడు. అందుకే చూడండి, అందరినీ బలవంతం చేయడు. ఆయన సమస్తాన్ని నోటి మాటతో కలగజేయ శక్తి గలవాడు. ఎలాంటి ప్రమేయము ఒక మనుషుని ఆధారం లేకుండా చేయగలిగిన వాడు. ఎందుకని అందరినీ కదిలించట్లేదంటే, అందరినీ కదిలించడు, కానీ ఎవరికైతే తెలుసుకోవాలని మనసు ఉంటుందో, ఎవరైతే రక్షించబడాలని ఆశ ఉంటుందో వారిని మాత్రమే దేవుడు దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే క్రమంలో నీ ఆత్మీయ వైరాగ్యము, నీ ఆత్మీయ ఆసక్తి, నీ ఆత్మీయ పట్టుదల, నీకుగా ఉన్న ఆసక్తిని బట్టియే దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, ఈ కడవరి దినాల్లో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే, మనకు ఉండవలసిన లక్ష్యం ఒకటే. మనల్ని త్యాగం చేసిన దేవుని ప్రేమను తలపోస్తూ, దేవాన్ని చిత్తమేంటయ్యా నా బ్రతుకు విషయంలో అడుగుతూ ఒక నిరీక్షణ కలిగి ఆయన రాకడకు సిద్ధపడటమే మనకిచ్చిన బాధ్యత. అయితే ఈ దర్శనాన్ని ఈ రోజుల్లో దుర్బోధలు పాడు చేస్తున్నాయి. బయటోడు అన్యుడెవడు పాడు చేయట్లేదు, అన్యుల సంబంధించిన పద్ధతులు పాడు చేయట్లేదు, ఆచారాలు పాడు చేయట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డలే దుర్బోధ ఆ దర్శనాన్ని పాడు చేస్తుంది ఈ రోజుల్లో. మీరు చూడండి, యూట్యూబ్ ఆన్ చేస్తే దేవుని యొక్క వర్తమానాలు ఎన్నో విపరీతంగా వస్తూ ఉంటాయి. దానికి అందమైన టైటిల్స్ పెడుతుంటారు. నీ దుఃఖము సమాప్తము కావాలంటే అనగానే వీడు దాన్ని ఓపెన్ చేస్తాడు. అందులో దానికి సంబంధించిన మ్యాటర్ ఏది ఉండదు, పేరు మాత్రం. వెంటనే దాన్ని చూడాలి అనే తాపత్రయం. అందులో మ్యాటర్ ఏముండదు. ఎందుకు దుఃఖం సమాప్తం కావాలి, ఎందుకు దుఃఖం పుట్టించాడు, దుఃఖం వెనుక కారణం ఏమిటి, ఈ మర్మాలు ఏమీ ఉండవు. ఆ టైటిల్ చూసి మనం వెంటనే దాంట్లోకి వెళ్ళిపోతాం. కాసేపు ఆ మాటలు విని ఆదరించబడి సంతోషం వేసి దేవుడు నాతో మాట్లాడాడంటాం. తెల్లారి మళ్ళొక టైటిల్, అదే దైవ సేవకుడిది, అదే యూట్యూబ్లో వస్తుంది. నీవు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఈ 7 మెట్లు ఎక్కాలి అంటాడు. ఏముండదు దాంట్లో. ఇక వీటి చూసుకుంటూనే మన బ్రతుకు గడిచిపోతుంది తప్ప, బైబిల్లో దేవుడు అన్నమాట, నా అడుగు జాడలు నీకు మాదిరిగా ఉంచి వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అడుగు జాడల్లో నడిస్తే నీకు ఒక దర్శనం. ఆ అడుగు జాడల్లో నడిచినప్పుడు నువ్వు వెళ్ళే మార్గం నీకు తెలుస్తుంది. ఆ అడుగు జాడలు పితరులు నడిచారు కనుక ఒక మేఘం వల్ల వాళ్ళు ఆవరించి ఉన్నారు. ఇంత గొప్ప సాక్ష్యాన్ని నువ్వు కలిగి నువ్వు నడవాలని ఉంది బైబిల్లో. ఇవి చూసుకుంటూ పోయి వాణ్ణి మెచ్చుకొని అది బాగుందని 2 నిమిషాలు తృప్తిపడి నువ్వు దర్శనాన్ని కోల్పోతున్నావు. ఈ రోజున ఎంత సమయం వృధా అవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. సమస్య వచ్చిందా, ఏ వాక్యం ఆదరిస్తుందని వెతకడమే ప్రారంభం. పదే 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 ఆ సెల్ ఫోన్లో ఏదో ఒక వర్తమానం ఏం బలపరుస్తుంది నిన్ను,
ఆయన అడుగుజాడల్లో నడిచే కృపనిస్తుందా? శ్రమలకు తాళుతున్నావా? కష్టాలను ఎదుర్కొంటున్నావా? శోధన ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతున్నావా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభువా ఇదిగో నీ అడుగు జాడలు నాకు మాదిరిగా ఉన్నాయి, నేను నిలబడగలుగుతానయ్యా అనే ధైర్యం నీకుందా? ఆ వాక్యం నన్ను ఆదరించింది. నా కన్నీరు తుడిచాడబ్బా అని 2 నిమిషాలు ఊగితివి, అయిపోయాయి. తెల్లారి మళ్ళీ అదే. నేను అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ చేతుల్లో పాపం ఉంటుంది, ప్రభువుకు దూరం చేసే దుర్బోధలు ఉంటున్నాయి. నువ్వు చెయ్యవలసింది మోకాళ్ళ అనుభవం, ఉండవలసింది పరలోక దర్శనం, మండవలసింది గుండెల్లో మంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి లేకుండా నువ్వు ప్రభువుని చూడలేవు, ఇవి లేకుండా నువ్వు ప్రభువుని ఆరాధన చేయలేవు. యూట్యూబ్ ఆన్ చేస్తే వర్తమానాలు ఇవ్వడానికి లక్షల కొలది ఉన్నాయి, ఆ స్టైల్స్ నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి అనుభవాలు. కానీ నిన్ను ప్రభువు వల్లే తీర్చిదిద్దే అనుభవం అది పరిశుద్ధాత్మునికి మాత్రమే దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని రూపాంతరపరిచి ఆయన అడుగు జాడలను మాదిరిగా ఉంచి వాటిలో నడిపించడానికి వచ్చాడు ఆయన. అది కాదని ఆ బోధ బాగుంది, ఈ పద్ధతి బాగుంది, అక్కడ లగ్జరీ మెయింటెనెన్స్ ఉన్నాయి అని భ్రమపడి మీ ఆత్మీయతలను పాడు చేసుకోవద్దు. ఈ రోజున రూపానికి మనం రావాలి, ఆ పోలికకు మనం ధరించాలి, ఆయనతో మరలా సహవాసం చేసే అనుభవాన్ని సంపాదించుకోవాలి. అందుకే కదండి ఆయన దీర్ఘశాంతము గలవాడ ఎదురు చూస్తున్నాడు. ఎందుకని? ఆ ఏదెను తోటలో పోగొట్టుకున్న ఆ సహవాసము నిత్యత్వములో మరలా మనం ప్రభుతో కలిసి చేయటానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భ్రమపరిచే బోధలు, వాక్యానికి టైటిల్, ఆ టైటిల్ ఒక ఆకర్షణీయంగా కనపడాలి. అది కనపడ్డ వెంటనే మన మనసు కరిగిపోతుంది, దాన్ని చూడాలని ఆశ. ఈ సేవకుడు ఇది చెప్పాడు, ఆ సేవకుడు అది చెప్పాడు. సమయమంతా వృధా చేయకండి. నీ సమస్య, నీ కావలసిన అక్కర, నీ ఆత్మీయ మంట అది మోకాళ్ళ మీద ప్రభు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. ఎవడో భ్రమపరిచి మనల్ని ఏదో చేస్తాడని కలవరపడక, మనలో మన వాళ్ళే మనల్ని ఆత్మీయతకు దూరం చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. మీ ఆత్మీయ స్థాయి ఎలా ఉంది? నేను ఎలా ప్రార్థన చేయగలుగుతున్నా? ఎంతసేపు దేవునితో గడుపుతున్నా? ఎంతసేపు నేను బైబిల్ చదువుతున్నాను? ఎంతసేపు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు? నేను ఎంతసేపు దేవునితో గడుపుతున్నాను అనే లెక్క నువ్వు చూసుకోకపోతే ప్రతి దానికి ఒక రోజు నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. కనుక ఈ విషయాలు గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. చూడండి, ఒక మాట మనం బైబిల్లో చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ప్రభు రాశాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని దాన్ని తీసినట్లయితే నేను వానికి భోజనం వడ్డిస్తాను, అతడు నాకు భోజనం వడ్డిస్తాడు, ఇద్దరము కలిసి భోజనము చేస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఏం దేవుడు తలుపు తట్టకుండా రాలేడా? ఆయనకు ఆ శక్తి సామర్థ్యత లేదా? ఎందుకు తలుపు తడుతున్నాడు? మన ఇష్ట ప్రకారంగా తలుపు తీసినప్పుడే ఆయన మన హృదయం అనే ఇంట్లోనికి రాగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఆ తలుపు మూసి ఉన్న కారణం ఏంటంటే లోపల వాళ్ళు పవిత్రమైనటువంటి ఆరాధన చేస్తున్నారు, పవిత్రమైనటువంటి భక్తిని కొనియాడుతున్నారు. కానీ ప్రభు వెళ్ళి ఆ తలుపును తడుతున్నాడు. మీరు చేసే ఆరాధనలో మహిమ లేదు, మీరు చేస్తున్న బోధలో మహిమ లేదు, కాబట్టి మీరు నా స్వరం విని తలుపు తీస్తే నేను మీతో కలిసి ఆనందిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు ఎవరి గురించి ఆ మాట రాస్తున్నాడంటే, మేము అన్ని విషయాలలో బాగున్నాం, మాకు అన్నీ సౌఖ్యంగా ఉన్నాయి, మాకు భక్తి తెలుసు, ప్రార్థన తెలుసు, అభిషేకం తెలుసు, ప్రవచనాలు తెలుసు,
ఎవరు మంచి ఎవరు చెడు మాకు తెలుసు అని ఒక గుంపు భ్రమలో ఉందట. భ్రమలో ఉండి వాళ్ళు వస్త్రం అంతా పోగొట్టుకున్నారు, దిగంబరులుగా ఉన్నారు. అక్కడ దైవికమైన మహిమను, దైవికమైనటువంటి వస్త్రాన్ని పోగొట్టుకొని దిగంబరులుగా ఉండి వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, మాకు ప్రార్థన తెలుసు, ప్రవచనము తెలుసు, సేవకుడేంటో తెలుసు, సంఘం ఏంటో తెలుసు, పరిస్థితులు ఏంటో తెలుసు అని అంటున్నారు. కానీ వాళ్ళ మీద వస్త్రం లేదు, వాళ్ళు దిగంబరులట. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డారా. వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మాకు అన్నీ తెలుసు, సర్వం ఎరిగిన వాళ్ళమే. తల పండిపోయింది చూసి చూసి భక్తిని, సేవకులను, అనేక మంది ఆత్మీయులను చూసి చూసి మేము అలసిపోయాం, మాకు అన్నీ తెలుసులే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆ టైంలో ప్రభు అంటాడు, మీరు దిగంబరులుగా ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడండి? దిగంబరులతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వార్లరా, వాళ్ళు దిగంబరులు అని దేవుడు వాళ్ళని ఎలా చూశాడు అంటే, అన్నీ తెలుసు అనుకున్న వారు ఏమీ లేనట్లుగా ఉన్నారు. ఈరోజు జాగ్రత్తగా వినాలి మాటలు. అంటే దేవుడు ఏదాశించి వారిలో చూడాలనుకున్నాడు. వీరు ఏవి మాలో అన్నీ ఉన్నాయని వీళ్ళు భ్రమపడ్డారో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం ఈ రోజున. చూడండి ఆ మాట ఒకసారి, 3వ అధ్యాయము. నీవు చల్లగానైనా నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. క్రియలను అనగా నీ పనులను, నీ భక్తిని, నీ వ్యవహారం అంతా నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివే ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డి వాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు. చాలండి. చూడండి, అతడు అనుకుంటున్నాడట, ఆ సంఘం అనుకుంటుందట, అన్ని విషయాలలో నేను యోగ్యంగా ఉన్నాను అని. ప్రభు అంటాడు, నీవు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. అంటే ఇప్పుడు 2 తలంపులతో ఉన్నాడు, 2 ఆలోచనలతో ఉన్నాడు, 2 మనస్తత్వాలతో భక్తి చేస్తున్నాడు. అంటే ఇటు వెచ్చగా ఉన్నా దేవుడు ఆ విధంగానే ఆశీర్వదించేవాడు, చల్లగానైనా ఉన్నా దేవుడు ఆ విధంగానైనా కనికరించేవాడు. ఇటు వెచ్చగా లేక, చల్లదనంగా లేక, నులివెచ్చగా ఉన్నాడు. ఆ నులివెచ్చని తనం ఏదైతే ఉందో అది దేవునికి అయిష్టత పుట్టించేది, దేవునికి కోపాన్ని రేపేది. అప్పుడు అంటాడు, నేను దాన్ని ఉమ్మివేయ ఉద్దేశించాను. అంటే విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను. ఎవరిని? నులివెచ్చని స్థితి. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అజ్ఞ అయి ఉన్నాడు, ఆయన వైరాగ్యం గలవాడై ఉన్నాడు, ఆయన రోషము కలిగిన వాడై ఉన్నాడు, ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు అన్న విషయాలు మనం బైబిల్లో చదువుతున్నప్పుడు నులివెచ్చని స్థితి వాళ్ళకి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడే రాయబడ్డ మాట ఏంటి? చదవండి. ధనవంతుడనై నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డి వాడవును. నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని నీవు అనుకొనుచున్నావు. ఇప్పుడు అతడు నులివెచ్చని స్థితికి రావడానికి కారణం, అతడు అతిశయపడుతున్నాడు, తనకు తానుగా అతిశయపడుతున్నాడు. నాకేమీ కొదువలేదు, నాకంతా సమృద్ధిగా ఉంది అని ఎప్పుడైతే అనుకున్నాడో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు దిగంబరివి, నీకేం తెలియదు. ఈ రోజున నులివెచ్చని స్థితి అనగా ఆత్మీయత చల్లారిపోవటానికి, వైరాగ్యము చల్లారిపోవటానికి, ఆత్మీయ రోషము లేకుండా శరీర సంబంధమైన మాటలు మాట్లాడటానికి, ప్రతి విషయంలో కాంప్రమైజ్ అయిపోవటానికి కారణం ఏంటంటే, ఆ సంఘం అనుకుంటుందంట, నాకేం కొదవలేదు, నేను సమృద్ధితో ఉన్నానని. ఈ రోజున గమనించండి, మన సంపదన మనకు సరిపోతుంది, మన కుటుంబానికి సరిపోతుంది, మనకు తినటానికి ఆహారము, ధరించటానికి వస్త్రము, ఉండటానికి నివాసము, ఇవన్నీ ఉండేసరికి అనేకుల ఆలోచనలు ఈ విధంగా మారిపోతున్నాయి.
నాకన్నీ ఉన్నాయి, నాకన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కాబట్టి నాకు కొదువలేదంటుండు. దేవుడు అంటున్నాడు, ఆత్మీయ విషయంలో వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘము తలుపులు మూయబడి ఉండటానికి మొట్టమొదట ప్రధానమైన కారణం అతిశయపడుతుంది. నాకు సమృద్ధిగా ఉంది, నాకు ఏ విషయంలో కొదువలేదు అనుకుంటుంది, కానీ ఇటు లోకములో ఉన్నట్లు లేదు, ఇటు ఆత్మీయతలో ఉన్నట్లు లేదు, నులివెచ్చని స్థితిలో ప్రభువు విడిచిపెట్టే స్థాయిలో ఉందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజున మన పోషణ వెళ్ళిపోతుంది, మన అవసరతలు వెళ్ళిపోతున్నాయి, మన అక్కర్లు వెళ్ళిపోతున్నాయి, మనకు నివాసం ఉంది, నీడ ఉంది, కానీ ఏమి లేదని ప్రభు ఉద్దేశం అక్కడ. నువ్వు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. అది దేవునికి కోపం రేపుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నా ఇష్టపడతాడు, కానీ నులివెచ్చని స్థితి, నాకు సరిపోయింది, నాకు ఈ జీవితం చాలు, నాకు సమృద్ధిగా ఉంది, ఇంకా నాకు పర్వాలేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో దేవుడి చేతిలో నుండి నువ్వు విడిచిపెట్టే స్థాయిలో ఉన్నావని నువ్వు ఈ రోజున మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట మనము తలుపు తెరవాలనంటే అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, నీవు ఆయన స్వరమును వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాగలుగుతాడు. తలుపులు వేసి ఉండగానే ఒక రోజున శిష్యులందరూ కూడా తలుపులు వేయబడ్డట్టే ఉన్నాయి. ఆయన తలుపులు మూసి ఉండగానే లోపలికి వెళ్ళి శిష్యులతో చెప్తాడు, మీరు భయపడకండి అని. అంటే ఆయనకు ఆ శక్తి ఉంది అని మనం గ్రహించాలి. రాగలుగుతాడు. ఒకరోజు పేతురు చెరసాల్లో ఉన్నాడు, ఆయన బంధించబడి ఉన్నాడు. దేవుడు వెళ్ళి ఆ బంధకాలను తెంపి చెరసాలలో నుంచి ఆయనను తీసుకొచ్చాడు. వేసిన తలుపులు వేసినట్లుగానే ఉన్నాయి. ప్రజలందరూ విభ్రాంతి చెందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నీ మనసులో ఉన్న చేదు నా దేవునికి తెలియంది కాదు. నువ్వు ఏ విషయంలో లోకంలో ఉన్నావో నా దేవునికి తెలియంది కాదు. నువ్వు దేని విషయంలో పట్టబడి ఉన్నావో నా దేవునికి తెలియంది కాదు. నేను అంటున్నాను, నీవు వెచ్చదనంగా రావాలన్నా, లేకపోతే చల్లదనంలో కలిసిపోవాలన్నా, నీలో ఉన్నది నువ్వు గ్రహించి తలుపు తీయగలిగితే నీ జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చూడట్లేదు, ఎవరికి తెలియట్లేదు, ఈ భ్రమపరిచే మాటలు మాట్లాడొద్దు. నీ మాట నాలుకకు రాకమునుపు నా దేవునికి తెలుసు. నీ హృదయంలో గూడు కట్టుకున్న విషయం నా దేవునికి తెలుసు. అవి తెలియదని కాదు, తెలుసు. కానీ ఒకటి, ఆయన ఎదుట నువ్వు స్వరము విని తలుపు తీయగలిగితేనే ఆయనలోనికి వస్తాడు. మొట్టమొదట నువ్వు స్వరం వినాలి. ఆ స్వరాన్ని అందరూ వినరు, అందరి వల్ల కూడా కాదు. నా ప్రభు అన్న మాట ఏమిటంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా గొర్రెలు అనంత ధైర్యంగా ఎందుకు చెప్పాడంటే, ఆయన మాట వినేవి ఆయన గొర్రెలు, ఆయన నడిపించినట్లు నడిచేవి ఆయన గొర్రెలు, ఆయన స్వరానికి లోబడేవి ఆయన గొర్రెలు. అన్ని గొర్రెలు కావు, మందలో వస్తాయి. వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ సోది వాళ్ళది, వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి. కానీ ఏ మాట నన్ను బలపరుస్తుంది, ఏ మాట నా కన్నీరు తుడుస్తుంది, ఏ మాట నన్ను ఉద్ధరిస్తుంది, ఏ మాట ద్వారా నా సాక్ష్యం పెరుగుతుంది, ఏ మాటను బట్టి నా కుటుంబం నిలబడుతుంది అని ఆశగానే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఆయన గొర్రెలు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదట నువ్వు ఆయన స్వరాన్ని వినాలి. అది ఎవరి స్వరం? ఎందుకన్నాడు ఆ మాట? ఏదేను తోటలో ఆయన స్వరం అనుకొని వినే మోసపోయారు వాళ్ళు. ఈరోజు లోకంలో అనేక స్వరాలు ఆయన స్వరాలే వస్తున్నాయి. ఇది కూడా దేవుని బోధే. శనివారపు ఆరాధన అది దేవుడు బైబిల్లో పెట్టాడు. ఇది శనివారం చేయాల్సిన ఆరాధన, ఆదివారం విశ్రాంతి దినం కాదు. సబ్బాతు దినం అనేది శనివారం అంటాడు ఒకడొచ్చి. ఇంకొకడు వస్తాడు ఇంకో స్వరంతో. పరిశుద్ధాత్మ ఎక్కడదయ్యా? బాప్టిసం తీసుకోగానే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు. యేసు ప్రభు బాప్టిసం తీసుకోగానే ఆత్మచేత నింపబడలేదా? అరుపులు కేకలేంటి? అరుపులు ఎందుకు అరుగుస్తారు? కేకలు ఎందుకు వేస్తారు? ఆత్మ స్వాధీనంలో ఉంచుకుంటుంది కదా.
ఒక్కసారి కరెంట్ షాక్ తగిలితే వాడికి అర్థమయ్యేది అభిషేకం అంటే ఏంటో. కరెంట్ షాక్ కొట్టిన నోరు మూసుకొని ఉండరా నువ్వు, ప్లీజ్ ఏం అరుస్తున్నావు నువ్వు, అలాగే ఉండిపోతే ఉంటాడా? అభిషేకం అనేది పరలోకములో నుండి పంపబడే ఒక అగ్ని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీలో ఉన్న చెత్తను కాలబెడుతూ నీ హృదయాన్ని ఉన్న బాధను తొలగించి నీ హృదయాన్ని తెప్పరిల చేసేది అభిషేకం. అభిషేకం వచ్చినప్పుడు ఎలా కలుగుతావు? దావీదు అంటాడు, అతడు వస్త్రము ఒంటి మీదది పోయేంతగా నాట్యమాడాడట. వాడికి అభిషేకం రాదు, ఆనందించలేడు అభిషేకంలో. కళ్ళు తెరిచి దయ్యం చూసినట్టు చూస్తూ ఉంటాడు అభిషేకించబడ్డ వాళ్ళని. వాడికి ఎప్పుడు వస్తుంది? ఇక వాళ్ళు ఎలా ఎగురుతున్నారు, వాళ్ళ వస్త్రాలు ఎలా జారిపోతున్నాయి, వాళ్ళు ఎందుకు కేకలేస్తున్నారు, ఈ అరుపుల శబ్దం ఏంటి అని చెవులు మూసుకునేటోడికి దయ్యం పట్టకపోతే అభిషేకం ఎలా వస్తుంది? దేవుని వాగ్దానం, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుతాను, నేను వెళ్ళుట మీకు క్షేమము, ఆయన వచ్చి మీకు మార్గమై మిమ్మల్ని ఆదరిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది వాగ్దానం. అది అందరూ పొందుకోవాలని అంత్య దినములలో అందరి మీద నేను కుమ్మరిస్తానన్నాడు దేవుడు. లోకములు ఎవడో అబద్ధికుడే ఏదో వచ్చిందని పూనుక ఊగుతూ ఉంటాడు, వాడేదో చెప్తూ ఉంటాడు. అభిషేకం లేదా? ఒకడు మాట్లాడతాడు, ఆ స్వరం వినిపిస్తూ ఉంటుంది మనకి. ఆత్మ లేదు, మనం ఇలాగే ఉండాలి, అవంతా వట్టిదే. ఇంకోటి అంటాడు, యేసు నామములోనే బాప్టిజం. యేసయ్య బాప్టిజం తీసుకున్నప్పుడు చెప్పాడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం ఎక్కడిది? జెండా కింద బాప్టిజం తీసుకోవచ్చు, చిలకరింపు బాప్టిజం తీసుకోవచ్చు, పుట్టగానే బాప్టిజం తీసుకోవచ్చు, పెళ్లి రోజు బాప్టిజం తీసుకోవచ్చు, చనిపోతారనగా పడకలో నుంచి తీసుకొచ్చి బాప్టిజం ఇవ్వచ్చు అంటాడు. అంటే ఏంటి? మారు మనసు లేకుండా బాప్టిజాలు అవే. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుటకు మీరు బాప్టిజం తీసుకోండి అన్నాడు. ఈ స్వరాలన్నీ వినిపిస్తాయి కనుక ప్రభు అన్న మాట ఏమిటంటే, ఎవడైతే నా స్వరాన్ని విని తలుపు తీస్తాడో నేను వారి దగ్గరికి వస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ రాయబడినటువంటి మరొక మాట. యోహాను సువార్త 20:19. ఆదివారమున సాయంకాలమున ఆ మాటలు జాగ్రత్తగా వినండి. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, యేసు వేసిన తలుపులు వేసినట్లు ఉండగానే వారి మధ్యకు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ తలుపులు తెరిచున్నాయా, మూస్తున్నాయండి? మూసి ఉన్న తలుపులు ఉన్నట్లుగానే ఆయన రాగలిగాడు. అంటే నీ హృదయంలోనికి ఆయన వచ్చి చేదును తీసేయటానికి ఆయనకు హక్కు ఉంది, అధికారం ఉంది. నీ హృదయ ఆలోచనలను ఎరిగిన దేవుడు నీ అనుమతి లేకుండా రాగలుగుతాడు. కానీ అనుమతి లేకుండా సహవాసం చేసినందుకు వేరే స్వరం విన్నాడు కనుక నీవిప్పుడు గుర్తుపట్టవలసింది ఏంటంటే ఆయన స్వరాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అపోస్తుల కార్యాలు 5:19. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి చాలండి. చెరసాలలో ఉండగానే లోపలికి వెళ్ళి వేసిన చెరసాల వేసినట్లు ఉండగానే వాళ్ళను బయటికి తీసుకొచ్చింది. ఈ మాటలు నేను పదే పదే మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన అసమర్థుడు అని, చేతగాని వాడని, చూడట్లేదు అని, నీ ఆత్మీయ జీవితంలో అన్నీ ఉన్నాయని నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు ఉమ్మి వేయబడతావన్న విషయాన్ని నువ్వు ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, వెచ్చదనంగా ఉన్నావా, చల్లదనంగా ఉన్నావా, ఆయన లోనికి రావటానికి అధికారం కలిగినటువంటి వాడే. కానీ ఆయన రాకుండా ఎందుకుంటున్నాడంటే, నువ్వు స్వరము వినాలి, స్వరము వినాలి.
చూడండి, ఒక రోజున ఏం జరిగిందంటే పేతురుతో ప్రభు అంటాడు, పేతురు నువ్వేదో గొప్పవాడివి అనుకుంటున్నావు, ఇదిగో ఈ చతుష్పాద జంతువులన్నిటి కూడా నువ్వు సంహరించి తినేసేయి. ఈ చతుష్పాద జంతువులు అపవిత్రమైనవి కావు, నువ్వు తినాలి అనగానే వాటన్నిటిని చంపేశాడు. కానీ అదే సౌలుతో అంటాడు, అమాలేకీలలో నువ్వు ఒక్కడిని కూడా మిగిలించొద్దు, అందరినీ చంపాలి, నువ్వు చంపితేనే నీ రాజ్యం నిలబడుతుంది అని దేవుడు ఆజ్ఞించాడు. ఇప్పుడు పేతురు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో, మాట వినటము, స్వరము వినటం అంటే లోబడటము. ఇప్పుడు ఆ మాటకి ఎప్పుడైతే పేతురు లోబడ్డాడో, పేతురుకు దేవుడు లోబడ్డాడు. కొర్నేలి ఇంటికాడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మాట విన్నాడు. ఇక్కడ ఆయన మాట విన్నాడు కాబట్టి అక్కడ ఆయన మాట విన్నాడు. కానీ అదే సౌలు అమాలేకీలందరినీ ఎవరిని నువ్వు విడిచిపెట్టకుండా, పిల్లలేమి, పెద్దలేమి, పక్షులేమి, జంతువులేమి, వాటన్నిటిని చంపమన్నప్పుడు కొన్ని వీటిని మిగిలిచ్చాడట. సమయాలు రాగానే కొన్ని గుర్రపు రెంకలు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇతడేమో నేను జయించానని ఊరేగుతున్నాడు. అప్పుడు సమయలు అంటాడు, నాకు వినిపిస్తున్న ఈ శబ్దములు ఎక్కడివి అన్నాడు. అంటే నేను కొన్ని శ్రేష్టమైనవి దేవుని కొరకు దాచిపెట్టాను అన్నాడు. వెంటనే అతడు విడువబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఒకటే, చంపవలసిన వాటిని నువ్వు ఎప్పుడైతే హృదయంలో దాచిపెట్టుకొని, వీటితోని కూడా నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, వీటితోని కూడా దేవుణ్ణి మహిమపరచవచ్చు, ఇవి పెద్ద దేవునికి నిషిద్ధమైనవి కావు, ఇవి లోకములో ఘనతకు సంబంధించినవి, ఇవి లేకపోతే లోకము నన్ను చీపుగా అంచనా వేస్తుంది అని ఒకవేళ నువ్వు దాచిపెట్టుకున్న ఏవైనా ఉంటే వాటి ద్వారా నువ్వు విడవబడతావు. శపితమైనవి అన్నాడు దేవుడు. అవి శపితమైనవి ఏవి కూడా ఉండకూడదు నీ ఇంట్లో. ఈయన కొన్ని మిగిల్చాడు. ఇతడు మిగిల్చి ఏమంటున్నాడు అక్కడంటే, దేవుని కొరకు శ్రేష్టమైన ఉంచాను అన్నాడు. అంటే ఇప్పుడు ఈ శ్రేష్టమైనవి దేవునికి అవసరం లేదా? దేవునికి అవసరమైతే సౌలా వాటిని కొన్ని బతికించని చెప్పేవాడు కదా. చాలామంది కూడా ప్రియ దేవుని బిడ్డారా, ఆత్మీయ జీవితంలో ఈ చివరి దినాల్లో ఈ మాటలు మన జీవితాలకు అవసరం. ప్రియ దేవుని బిడ్డారా, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ బిడ్డలుగా మన జీవితంలో దేవుడు వేటిని నిషేధించాడో, వేటిని వద్దు అన్నాడో, నువ్వు వాటి విషయంలో సరి అయిన తీర్మానం చేసుకోకపోతే నీ జీవితం రాను ఆత్మీయతలో దిగజారిపోతూ ఉంటావు. రాను నీకు ఆత్మీయత దూరం అయిపోద్ది. నీ ప్రార్థనకు ఒక విలువ ఉండదు, నీ ఆత్మీయతకు ఒక విలువ ఉండదు. నీలో అభిషేకం చల్లారిపోతుంటుంది. నీలో అభిషేకం నిలబడాలంటే నిషిద్ధమైన నీలో ఉండకూడదు. అవి ఎప్పుడైతే వాటి మీద నీకు ఒక తెగింపు వస్తుందో, వాటిని బట్టే కదా దేవుడు ఉమ్మివేయాలని ఉద్దేశిస్తున్నాడు. నాకేమీ కొదవలేదు, నేను బాగానే ఉన్నాను, నేను ధనవంతుణ్ణి, నేను ధన సమృద్ధి కలిగి ఉన్నాను అని అనుకోవటం మూలానే కదా దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. ఈ రోజున మనకు తెలిసినట్లు కాదండి భక్తి చేసేది, దేవుడు అంగీకరించినట్లు మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు తెలిసినట్లు చేసే భక్తి లోకానిది. వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఊరేగుతున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో వారికి తెలియదు, వారి గమ్యస్థానం ఏంటో తెలియదు, వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఆత్మ స్థిరపడుతుందో తెలియదు, వాళ్ళ నిత్యత్వం ఏమిటో వాళ్ళకి తెలియదు. దేవుడు మనకిచ్చిన దర్శనము, ఆ ఏదేను తోటలో నిత్యము కలిసి ఉండవలసిన అనుభవం రేపు నిత్యత్వములో ఉండాలనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దర్శనాన్ని పాడు చేయడానికి ప్రియ దేవుని బిడ్డలారా అనేకమైన స్వరాలు వినిపిస్తున్నాయి. వాటిని మనం లెక్కలో పెట్టకూడదు. మొట్టమొదట ఏది వినకూడదు. నిన్ను పిలిచాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నేను ఆయన కొరకు ప్రేమ కలిగి ఆయనకు లోబడి ఉండాలి, అలాగే వస్తానని చెప్పిన వాడు వస్తాడు, ఈ నిరీక్షణ కోల్పోకూడదు. ఇది మనసులో ముద్రించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకడొచ్చి ఆ క్రమం అంటాడు, ఒకడొచ్చి ఈ క్రమం అంటాడు, ఒకడొచ్చి అలా కాదంటాడు, ఒకడొచ్చి ఇలా కాదంటాడు. ఎవరు ఏది చెప్పినా క్రమాన్ని మించింది మరొకటి లేదు. అందుకే కదా ఇవన్నీ వస్తాయనే కాబోలు దేవుడు నా అడుగు జాడలు నీకు మాదిరిగా ఉంచి వెళ్ళాను అంటాడు.
ఆయన అడుగుజాడలే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, స్వరము వినటము అనగా లోబడటము. చూడండి, అబ్రహాము లోబడ్డాడు. పిలిచిన వెంటనే తన జీవితంలో ఎక్కడ సుఖపడ్డట్లుగా మనకు కనపడదు. ప్రయాణములంతా కూడా అక్కడ కొద్ది రోజులు ఉండిపో, అక్కడ కొద్ది రోజులు ఉండిపో, అక్కడ కొద్ది రోజులు ఉండిపో అని చెప్తూ వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళ దర్శనం ఏంటంటే పునాదులు కలిగిన పట్టణంకు చేరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఆ పట్టణమే వాళ్ళ మనసులో ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గుడారాలు వేసుకుంటూ వెళ్ళారు. దేవుడు పంపిన చోటుకి వెళ్ళారు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన చెప్పేదాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మన దర్శనం ఏంటి తెలుసండి? అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మన కొరకు ప్రాణం పెట్టిన వాడిని మనం ప్రేమించాలి. ఆ త్యాగాన్ని తలపోయాలి. రెండవది, ఆయన ఎందుకు బ్రతికిస్తున్నాడు, ఏం చేయాలని ఉద్దేశించాడు, దాని కొరకు కనిపెట్టాలి. ఇంతకు మించిన బాధ్యత, ఇంతకు మించిన పని మనకేది లేదు. పొట్ట కోసం ఎన్నెన్నో పనులు చేసుకోవచ్చు. అది మన పర్సనల్, అది దానికి ఆయన దీవెనిస్తాడు. కానీ మనకంటూ పిలిచిన దేవుడు, ఆ దర్శనంతో మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడట. లోబడిన వ్యక్తికి ఉన్నటువంటి దర్శనం ఒకటే. ఆయన పడుతున్నటువంటి శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ఆ విస్తారమైన సుదీర్ఘ ప్రయాణంలో ఆయన దర్శనం పునాదులు గల పట్టణం చేరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహామును మనం నిలదీసి అడగొచ్చు, ఏం సంపాదించావయ్యా? పిలవగానే లోబడ్డావు, పిల్లల్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. వానికి ఒకడికి ఉద్యోగం ఏమైనా పెట్టించావా? వానికి ఏమైనా ఇల్లు కట్టించావా? ఏమైనా ఆస్తి కూడా పెట్టావా? ఏంటి నీ పరిస్థితి అని అడిగితే ఆయన చెప్పే మాట ఒకటే, నేను నాతో పాటు పిల్లలు ఆ పట్టణంలో ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అది లోబడ్డాడట మాటకి. చూడండి, బైబిల్లో యోబు ఉన్నాడు. యోబు దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడ్డాడు. ఇంకా వేరే స్వరాలు ఎన్నో వచ్చాయి. నువ్వేదో పాపం చేస్తే నీకు ఆ రోగం వచ్చిందిరా అన్నారు. ఏమనలేదు. స్నేహితులు వచ్చి ఉన్నప్పుడు తిన్నారు, తర్వాత వచ్చి నానా రకాల మాట్లాడినారు. కట్టుకున్న భార్య వచ్చి, ఇంత గ్రాండ్గా బ్రతికావు, ఇంత డిగ్నిటీగా మెయింటైన్ చేశావు, నీ చేతికి ఇంతమంది పనివారు, నువ్వు వెళ్తుంటే ఒక సుప్రీం వెళ్ళినట్టు ఉండేది, కానీ ఈ బతుకుతుంటే నాకు తలవంపుకుంది, నీ దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అన్నది ఒక భార్య. చక్కగా 4 పిల్లల్ని కానీ ఆస్తి సంపాదించగానే ఎవరమ్మ నీ భార్య అంటే యోబు అని చెప్పుకుంది ఒకప్పుడు. ఆ యోబును పట్టుకొని అంటుంది చచ్చిపోను అని. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ సమయంలో అతనికున్న దర్శనం ఒకటే, నాకు విమోచన కలుగ చేసిన వాడిని నేను కనులారా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, మాదిరి ఒక సాక్షి సమూహం ఉంది. నువ్వు అద్దరికి చేరటానికి, పునాదులు కలిగిన పట్టణానికి చేరటానికి, మహిమ కలిగిన రాజును కనులారా చూడటానికి ఒక సాక్షి సమూహం వెంబడిస్తుంది. నీకు మాదిరిగా దేవుడు అడుగుజాడలు పెట్టాడు. ఇవి తప్ప ఇంకా వేరే ఏవి వినకును. కనుక ప్రియమైన వారలారా, మొట్టమొదట ఆయన మాట వినటం అనగా లోబడటము. రెండవది, తలుపులు తెరవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. తలుపులు తెరవడం అంటే హృదయంలోనికి ఆహ్వానించటం. ఆహ్వానించి ఇప్పుడు ఏమంటాడు దేవుడు, నువ్వు నాకు భోజనం వడ్డించాలి, నేను నీకు భోజనం వడ్డిస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన లోపలికి రావడానికి అర్హత ఉందా? మరి ఆయన లోపలికి రావాలంటే తలుపులు ఎందుకు వేసుకున్నావు? తలుపులు తీయగానే లోపల ఉన్నదంతా ఆయనకు బాహటంగా కనిపిస్తుంది. వాటన్నిటిని మనమే తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఆయన లోపలికి రావాలి. ఎందుకు వస్తున్నాడు? నీకు భోజనం తీసుకొని వస్తున్నాడు. ఆయన వండుకున్న భోజనం అది నీకు వడ్డించడానికి వస్తున్నాడు. ఆ భోజనము తినే ముందు నీ ఇంట్లో ఉన్నవన్నీ బయటికి వచ్చేయాలి. జక్కయ్య లోపలికి వెళ్ళగానే నిర్మోహమాటంగా చెప్పాడు, ప్రభా ఇదిగో వీళ్ళ దగ్గర ఇంత తీసుకున్నా, ఇంతకు రెట్టింపు ఇచ్చేస్తున్నాను, నేను ఇప్పుడు యథార్థవంతుడిగా ఉంటున్నాను, నా మనసులో ఏది లేదు, కల్మషం లేకుండా ఉన్నాను అన్నాడు. దేవుడు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతనితో నేను భోజనం చేయబోతున్నాను అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు గమనించండి, మన హృదయంలో ఉన్న సమస్తమైనటువంటి చేదు,
దేవునికి ఆయాసకరమైనవి, ఆయన రాకుండా ఏవైతే మనల్ని మనం గణపరుచుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో, నేను సమృద్ధి గలవాడను, నేను ధనాన్ని సమకూర్చుకున్నాను అని ఏ అతిశయపు ఆలోచనలు మనలో ఉన్నాయో వాటన్నిటిని మొదట మనం పారదోరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తీసేస్తామో ఆయన భోజనం వండుకొని తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, ఆ మాట మరొకసారి చదవమ్మా. 3:20. తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనము చేయుదుము. చూడండి, ఇప్పుడు ఆ మాట చదివినప్పుడు నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం గుర్తొచ్చింది. యేసయ్య భోజనం తీసుకొని మనకు పెట్టడానికి వస్తున్నాడు, అదే క్రమంలో మన ఇంటికి వచ్చి భోజనం చేయాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. అతనితో నేనును, నాతో కూడా అతడును. అంటే ఈ ప్రభు భోజనం సిద్ధపరిచి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనకై మనం భోజనం సిద్ధపరిచి ఆయనకు పెట్టాలి. ఖర్చు ఆయనది కాదు, ఖర్చు మనదే. ఆయనకేమి ఇష్టమై వండి పెట్టాలి. ఆయన ఏది రుచికరంగా తింటాడో ఆయనకు వండి పెట్టాలి. దానికి ఆయనను ఆధారం చేసుకోకూడదు. ప్రభు నాకు అది సహాయం చేయనకూడదు. నీవుగా కష్టపడి తీసుకొచ్చింది ఆయనకు వండి పెట్టాలి. ఎందుకంటే ఆయన కష్టపడి వండింది నీకు పెట్టడానికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఆయన తీసుకొచ్చింది మనకు పెట్టేది? మనం ఆయనకి ఏం పెట్టాలి? బైబిల్ సెలవిస్తున్న మాట, మొదట నీవు నా నీతిని వెతుకు, నీ అవసరతలన్నీ నేను తీరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు సమస్తాన్ని తొలగించుకున్న తర్వాత ఆయన వచ్చిన ఉద్దేశం భోజనము చేయటానికి. ఆ భోజనం ఏంటో ఒకసారి చదువుదాం. మొత్తం 28 నుంచి చదువునాన్న. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆలోగా శిష్యులు, బోధకుడా భోజనము చెయ్యమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ సమరియా స్త్రీతో ప్రభు మాట్లాడుతుంటాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, నా దాహం తీర్చు అంటే ఆమె చెప్తున్న మాట, మేము సమరయులము, మీరు యూదులు, మేము నీకు నీళ్ళు ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆమెలో ఉన్న కొరతలను చెప్తాడు. నీవు పలానా విధంగా బ్రతుకుతున్నావు, నీకు పెళ్ళి కాలేదు, కానీ నీకు 4 భర్తల్ని కలిగి ఉన్నావు, ఇది నీ పరిస్థితి అని ఆమెతో వివరించి చెప్పినప్పుడు ఆమె అంటున్న మాట, ఈ విషయాలు మాకు తెలుసు, కానీ మెస్సయ్య వచ్చినప్పుడు తెలుస్తుందని తెలుసు మాకు, ఇప్పుడు కాదు. యేసు ప్రభు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఈ విషయాలు బయలుపరచబడతాయి అని మాకు తెలుసు అని ఎప్పుడైతే అన్నదో, ఆయననే నేను అన్న వెంటనే ఆమె ఆయనకు ఆహారం పెట్టడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఆహారం తీసుకొచ్చాడు ఆమెను కనికరించడానికి, ఆమెను క్షమించటానికి, ఆమె మొర ఆలకించటానికి, ఆమెను తీర్చిదిద్దటానికి, దైవ చిత్తము నెరవేర్చడానికి ఆయన ఆహారాన్ని పట్టుకొచ్చి ఆమెతో చెప్తాడు, అమ్మా నువ్వు ఇంతకాలం అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఇది, నువ్వు ఇలా ఉండటానికి కారణం ఇది అని ఆమెకు ఆహారం పెట్టిన వెంటనే ఆమె ఆ ఆహారము చేత బలపరచబడి బలము పొందుకొని దేవుని ఆహారం తీర్చటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దాన్ని ఏమంటున్నాడంటే, ప్రభు తండ్రి నాకు అప్పగించిన పని ఇది, ఈ పని చేసి తుదముట్టించుట నాకు ఆహారమై ఉంది.
ఈ రోజున గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తడుతున్నాడు? నువ్వేమిటో ముందు నువ్వు తెలుసుకో. నీ పిలుపేమిటో తెలుసుకో. నీ ఏర్పాటేమిటో తెలుసుకో. నిన్ను ఏ ఉద్దేశంతో దేవుడు పిలిచాడో తెలుసుకో. లోకంలో విచ్చలవిడిగా బ్రతకటానికి, ఇష్టానుసారమైన జీవితం చేయటానికి, ఇష్టానుసారంగా ఆత్మీయత చేయటానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఆయన ఆకలి తీరుస్తామని పిలిచాడు. అదే క్రమంలో నిన్ను తృప్తిపరచటానికి ఆయన ఆహారం తీసుకొని వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మొదట ఆయన నీతి అన్నాడు, మొదట ఆయన పని అన్నాడు, మొదట ఆయన గురించి అన్నాడు, మొదట ప్రాధాన్యత ఆయనకు అన్నాడు. ఆయనకి ఇచ్చినప్పుడే నీకు ఏదైనా కావాలన్నా లభించేది, ఏదైనా కావాలన్నా దొరికేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆహారం అంటే ఆయన చిత్తం చేయటం. ఆమె అక్కడ అభిషేకించాడా యేసు ప్రభు? నేను అభిషేకించి పంపుతున్నాను వెళ్ళమన్నాడా? స్వార్థకి నీకు సీనియారిటీ లేదు, నువ్వు ఆగిపో అన్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగత సమర్పణ, అదే నీకు నీవుగా వండి తీసుకొచ్చే ఆహారం. అదే దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెను కనాలి అని ఉంది బైబిల్లో. ఆ గొర్రె ఎలా కంటుంది? తాను పొందుకున్న అనుభవాన్ని బట్టి. ఇప్పుడు తన్ను తాను ఏ తప్పు అయితే తెలుసుకుందో, ఏ బలహీనతలో ఉన్నాను తెలుసుకుందో, వాటిని ఎప్పుడైతే నిర్మూలపరుచుకుందో, ఇది తండ్రి దాహం అని తెలుసుకుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ నన్ను అభిషేకిస్తే పంపిస్తాడు, లేకపోతే ఆర్డినేషన్ అయితేనే పోవాలి అనేది ఏమన్నా ఉందండి స్వార్థకి? అక్కడేం చెప్పలేదే. గుండెల్లో మండే మంటకు అభిషేకం అక్కర్లేదు. ఆమె చేసిన పాపాలు, తప్పులు కళ్ళ ఎదురుగా దేవుడు చెప్పి వాటి నుంచి విడుదల చేసినప్పుడు, ఆ బాధల్లో ఉన్నవారు, ఆ దుఃఖంలో ఉన్నవారు, ఆ వేదనలో ఉన్నవారు, ఆ నొప్పి మనకు తగులుతూ ఉంటుంది. అయ్యో నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఒకప్పుడు ఈ పద్ధతిలో ఉన్నాను, ఒకప్పుడు ఇలా జీవించాను, తోటోడు అలా బాధపడకూడదు, నా వాడు అలా బాధపడకూడదు అన్నప్పుడు నిన్ను కట్టిపడేసే ఆలోచనలు ఏముంటాయండి? దానికి అభిషేకం అడ్డొస్తుందా? నడిపింపు అడ్డొస్తుందా? ఒక రోజున కాందాకే మంత్రి దగ్గర ఉన్నటువంటి ధనాగారం మీద ఉన్నటువంటి అధికారి రథం మీద వెళ్తూ యెషయా గ్రంథం చదువుతున్నాడు. పిలిప్పు వెళ్ళి అంటాడు, నువ్వు చదువుతున్నదేంటో నీకు తెలుసా అని. ఎవరైనా చెప్తే తప్ప నాకు ఎలా అర్థమవుతుంది అన్నాడు. అప్పుడు యేసు ప్రభువుని గురించిన సువార్త అక్కడ చెప్పాడంతే. వెంటనే అతనికి ఎవడి ప్రోద్బలం లేదు, ఎవడి ప్రోత్సాహం లేదు, ఎన్నో వర్తమానాలు ఏమిలే, బాప్టిసానికి సిద్ధపడ్డాడు. నేను అంటాను, దేవుని ఆత్మ ఒకరిని ప్రేరేపిస్తే, దేవుని ఆత్మ ఒకరిని పురిగొల్పితే ఆ మంట ఆగదండి. వెళ్ళి కార్యాలు జరిగిస్తూనే ఉంటారు. ప్రతి దానికి దేవుణ్ణి అడ్డు పెట్టుకొని దేవుని కార్యాలు ఆటంకపరుచుకోకూడదు. ఎప్పుడైతే అతడు స్వరాన్ని విన్నాడో, లోబడ్డాడో, అక్కడ పేతురు మాట దేవుడు విన్నాడు, దేవుని మాట పేతురు విన్నాడు. కొర్నేలింట్లో ప్రార్థన చేసేటప్పుడు అక్కడ అభిషేకం దిగొచ్చింది, దేవుడు మాట విన్నాడు. అదే సౌలు మాట వినలేదు, 1,00,000 సార్లు ప్రార్థన చేస్తుంటాడు, ప్రభువా నాకు జయమియ్యా, ప్రభువా నాకు జయమియ్యా. ఎక్కడికి వెళ్ళినా జయం లేదు, హృదయంలో నెమ్మది లేదు, అసూయతో ఊగిపోతున్నాడు, ఎదిగేవాడిని చూసి ఊగిపోతున్నాడు, ఎదిగేవాడిని దేవుడు వాడుకుంటుంటే ఊగిపోతున్నాడు. ఇతని జీవితంలో శూన్యం. కారణం ఒకటే, అమాలేకుడిని చంపురా అంటే చంపలేదు. అమాలేకుడు ఎవరయ్య అంటే దేవునికి అడ్డుపడేవాడు అని ఉంది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. దైవికమైన కార్యాలకు, దైవికమైన నడిపింపుకు అడ్డుపడేవాడే ఈ అమాలేకుడు. వాడిని చంపాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయన తలుపు నొద్ద తడుతున్నాడు. మొదట నువ్వు ఆయన స్వరం వినాలి. ఎందుకంటే లోకములో అనేకమైన స్వరాలు, ఆ స్వరాలతోనే ఆదాము కుటుంబం పడిపోయింది. ఈరోజు నువ్వు ఆ స్వరము ఇది దేవుడిదే అని నువ్వు గ్రహించగలిగితే నువ్వు తలుపు తీస్తావు. అందరూ తీరు. తలుపు తీయటం అంటే నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న తప్పిదములు, నీలో ఉన్న పాప పిచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు పారదోస్తావు. రెండవది, నీలో నుండి పోయిన తర్వాత నువ్వు ఆయనను ప్రతిష్ఠించుకుంటావు, చేర్చుకుంటావు. అప్పుడు నీకు భోజనం సిద్ధపరుస్తాడు ఆయన, నీ అవసరాలు ఏంటో. చూడండి, ఏలియా సారెపత్ గ్రామంలో విధవరాల దగ్గరికి వెళ్ళాడు. మొదట ఆయన మాటకు లోబడ్డది, ఆమె దగ్గరున్న దీనికి ఇచ్చింది.
3.5 సంవత్సరాల కరువు కాలంలో ఏ కొదువు లేకుండా పోషించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. లోబడ్డది, తలుపులు తెరిచింది, ఉన్నది ఆయనకి ఇచ్చింది. ఎక్కడ కూడా ఆమె నష్టపోలేదు. అలాగే బైబిల్లో పేతురున్నాడు, అబద్ధమాడాడు, నాకు తెలియదు ఆయనని. తరువాత ఆయన దగ్గరికి వల వేస్తూ లోకంలో బ్రతకటానికి వెళ్తే అక్కడ దేవుడు మాట విన్నాడు. పేతురు, ఈ కుడి పక్కన వలవే, నీకు విస్తారమైన చేపలు దొరుకుతాయి. రాత్రంతా శ్రమపడ్డావు కదా, నీ మట్టుకు నువ్వేదో చేసుకుంటున్నావు కదా నేను లేకుండా, నీ వల్ల కాదు. కానీ ఇప్పటికైనా, ఈ క్షణమైనా నా మాట విని కుడి పక్కకి అని ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా వేశాడో, అతడు దోనె కాదు 2 దోనెల నిండా సమృద్ధిని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇవాళ నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఎంత తెలిసినా తెలిసింది సరిపోయింది అని నీ భక్తిలో నువ్వు తృప్తి పడకు. అది నిన్ను దిగంబరిగా మారుస్తుంది. అది నిన్ను వైరాగ్యంలోనికి రానివ్వదు. తిరిగి పట్టుదల కలిగి ప్రార్థనలోనికి రానివ్వదు. ప్రార్థనా జీవితాన్ని చల్లార్చేది నిన్ను తృప్తిపరిచే నీ అనుభవమే. రెండవదిగా, నువ్వు స్వరం వినేటప్పుడు నీ కొరకు అడుగు జాడలు మాదిరిగా ఉంచాడని, నీకు శ్రమలు కొలిచి ఉంచబడ్డాయని. మూడవది, నీ వెనక ఒక మేఘం వస్తుంది, వారిని చూసే నువ్వు నడవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భూమిని బద్దలు చేసే ప్రవక్తలు లేవచ్చు, నీ కళ్ళ ఎదుట చనిపోయిన లేపగలిగిన ప్రవక్తలు లేవచ్చు. కానీ నీ క్రమాన్ని తప్పించే భ్రమపరిచేవి ఏవైనా కూడా నువ్వు వాటి వైపు చూడకు, ఆశించకు. నీ కొరకు ఉంచిన అడుగుజాడలు ఉన్నాయి. నువ్వు ఖచ్చితంగా ఇన్ని విషయాలలో శ్రమ పడాలి అని దేవుడు లెక్క రాసి పెట్టాడు. నువ్వు ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఒక లెక్క ఉంది నీకు. అపోస్తలుడైన పౌలుతో దేవుడు అంటాడు, అననీయా, అతన్ని నీ దగ్గరికి పంపుతున్నాను. అతడు ఎవరి ఎదుట శ్రమపరచబడాలో, ఏ నాయకుడి ఎదుట నిలబడాలో, ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రవక్త చెప్పడు, ఆ బోధ చెప్పదు. నమ్మిన నీవు అంగీకరించబడ్డ తర్వాత నీకు నేరుగా నా దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని వృధా చేసుకోకుండా మిమ్మల్ని ఆకర్షించే వర్తమాన టైటిల్స్ వైపు మీ మనస్సు పోనివ్వకుండా, మీకు మీరు తృప్తిపరచకుండా దేవుని చిత్తం ఏదో కనిపెట్టండి. మన దర్శనము ప్రభు రాకడికి సిద్ధపడాలి, ఆయనను చూడాలి. దాన్ని చెయ్యాలంటే మనకు మాదిరిగా ఉంచిన మార్గంలో నడవాలి, ఆయన మాటకు లోబడాలి, మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. అదే క్రమంలో ఆయనకు ఆహారం పెట్టడానికి నువ్వు శ్రమ పడాలి. ఆయన దాహం తీర్చడానికి నీకు నీవుగా ఆత్మల భారం కలిగి ఉండాలి. నీకు నీవుగా నశించిపోతున్న వారి పట్ల ఒక ఆసక్తి కలిగి ఉండాలి. నీ కుటుంబము, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ ప్రాంతము, నీ భర్త, నీ భార్య అల్లకల్లోలం అయిపోతుంటే నా మట్టుకు నేను బాగానే ఉన్నానని దిగంబరిగా బ్రతకకు. నా మట్టుకు నేను బాగానే ఉన్నానని వస్త్రహీనుడిగా బ్రతకకును. ఆ బ్రతుకును దేవుడు అసహించుకుంటున్నాడు. ఆ బ్రతుకును దేవుడు తృణీకరిస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నీవుగా పురిగొల్పుకో. ఆత్మ నీలో ఉంటే నిన్ను రేపుతూ ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక సంగమా, ఆయన తలుపులు తడుతూ ఉన్నాడు, రాగలుగుతాడు. నిర్లక్ష్యపరచకు. నీలో ఉన్నదాన్ని తీసి పడేయగలుగుతాడు. అలానే ఆయన అసమర్థుడు అనుకోకు. ఆయన విధేయత కలిగిన వాడు, నీకు నీవుగా తెలుసుకొని రావాలని ఆశపడుతున్నటువంటి వాడు. ఆ ఆశను గమనించినట్లయితే ఆయనకు అప్పగించుకో, నీలో ఉన్నవన్నీ పరిశుద్ధపరచుకో, ఆయన చిత్తం చేసి ఆయన రాకడకు సిద్ధపడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.